హాయ్ అండి, నేను మీ పిఎస్ఎం ఆచార్య ఎలక్ట్రికల్ వర్క్స్. ఈరోజు మన ఇంట్లో వర్క్ చేస్తున్నామండి. ఇది స్టార్టింగ్ ఎలా చేయాలి, ప్రొఫైల్ డిజైన్లు ఎలా వస్తాయి, సీలింగ్ లైట్లు ఎలా వస్తాయి అన్నీ ఈరోజు మన ఈ బిల్డింగ్లో చూడబోతున్నాం. ఇది మన కొత్త సైట్ వచ్చింది. ఇది నెల్లూరులోని ఆర్టీఐ సందులోని ఒక అపార్ట్మెంట్ అండి. నేను అపార్ట్మెంట్ పేరు చెప్పను, వస్తువుల పేర్లు చెప్తాను కానీ ఏ కంపెనీ ఏ బ్రాండ్ అని ఏం చెప్పనండి. ఇది ఆర్చి, ఇక్కడంతా లైట్ వస్తుంది, ఈ బాక్స్లో లైట్లు వస్తాయి. ఇది వచ్చి బాల్కనీ అండి, అంటే సిట్అవుట్. ఇక్కడ స్విచ్ బోర్డ్ ఏం పెట్టలేదు, ఒక హోల్డర్ పాయింట్ పెట్టినారు. ఇక్కడ మనం పీవీసీ సీలింగ్ చేసి ఒక ప్లగ్ పాయింట్, ఎప్పుడైనా సింపుల్గా వర్క్ చేసుకునేదానికి. వైరింగ్ మన వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేశారు. వైరింగ్ అసలు సీలింగ్లో వైరింగ్ చేస్తున్నారండి వాళ్ళు, అక్కడక్కడ 2 పాయింట్లు లాగేసి జాయింట్లు కొట్టి లాగున్నారు. మనం దానికి మళ్ళీ ప్రొఫైల్కి అన్నిటికీ సపరేట్గా లాక్కున్నాము. ఈ కబోర్డ్లు ఏం వద్దన్నారు. ఇది స్టడీ టేబుల్, ఇక్కడ ఒక లైట్ వస్తుంది, ఇక్కడ స్టడీ టేబుల్ ఒక లైట్ పాయింట్ వస్తుంది. ప్రొఫైల్ అది కూడా ఇది వద్దన్నారు, కానీ నేనే పెట్టుకోమని చెప్తున్నాను. ఇక్కడ గ్రానైట్ పైన కార్నర్ ప్రొఫైల్ వస్తుంది. ఇది పూజ రూమ్ బయట అండి. దాని స్విచ్ బోర్డులు అన్నీ కొట్టి మారుస్తున్నాము. వాళ్ళన్నీ చిన్న బోర్డులు పెట్టున్నారు. ఇది పూజ రూము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో స్విచ్ బోర్డులు అయితే కొట్టబడలేదు, ఎందుకంటే అటు ఇటు పెట్టినారు కాబట్టి 3 స్విచ్లకి ప్రొవిజన్ ఉంది. ఇక్కడ మిర్రర్ పాయింట్ వస్తుంది. మనం మిర్రర్లో కూడా పాయింట్లు వేస్తున్నాం. మిర్రర్కి చుట్టూరు ప్రొఫైల్ వస్తుంది. సీలింగ్లో 4 లైట్లు కామన్ అండి, కానీ ప్రొఫైల్ డిజైన్లు అన్నీ మనం గీసి పంపించున్నాము. అది సెలక్షన్ చేసి ఓకే అంటే సారు ఏది ఓకే అంటారో తెలీదు, దాన్ని బట్టి వేయాలి. ఇది మాస్టర్ బెడ్రూము. ఇక్కడ కూడా ప్రొఫైల్ ఉంది, సీలింగ్ లైట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా 2 స్విచ్ బోర్డులు పెట్టినాడు బెడ్రూమ్లో, బెడ్కి అటు ఒకటి ఇటు ఒకటి. ఇది మిర్రర్ పాయింట్ అండి, డ్రెస్సింగ్ మిర్రర్ చూడండి. ఇక్కడ కబోర్డ్లో ఇట్లా కొయ్యపని వాళ్ళు లాగున్నారు వైరింగ్. ఇక్కడ కార్పెంటర్ వర్కర్ కూడా మా మామగారే అండి. మనం మెటీరియల్ కూడా తెప్పించేస్తున్నాము ఒకటేసారి, అంటే ఫాస్ట్గా అయిపోవాలి, 15 డేస్లో వర్క్ అంతా అయిపోవాలి అన్నారు. మనం ఒకటేసారి బాక్సులు కొట్టి మనమే దగ్గరుండి బేల్దార్ అన్నను పెట్టి పూయిపించి మనమే చేపిస్తూ ఉన్నామండి. ఇది ప్రొఫైల్ చోక్, ఇది అన్నీ తెచ్చున్నాము. 25 amps హాల్లో బీస్తామండి. ఇది ఫేస్ నోటర్లు, ఇది అవుట్పుట్ ప్లస్ మైనస్, అంటే ఫేస్ నోటర్. ఇది లాలీపాప్ లైట్ ఆర్చిలో వస్తాయి, ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో ఆర్చి అక్కడ వస్తుంది. ఇది సిఓబి మోడల్ అండి, స్పాట్ 6 వాట్. ఇది వచ్చి 3 వాట్ కాపర్ గోల్డ్ అంటారు దీన్ని. బాగుంటుంది లైటింగ్, వామ్ వైట్. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంటుంది. పీవీసీలో కానీ వేసిన, హాల్లో వేసిన. కిచెన్లో సింపుల్గా చెప్పారు, పెద్ద డిజైన్ ఏం లేదు. ప్లెయిన్గా ఉంటే మనం ఏ డిజైన్ అని వేసుకోవచ్చండి. సీలింగ్లో ప్రొఫైల్స్ చాలా బాగా వస్తాయి. అంటే వుడ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో వచ్చాము, కొద్దిగా లైట్లన్నీ సెట్ కాలేదు, మనం వైరింగ్ చేసుకోవాలి వుడ్లో కూడా. అంటే సీలింగ్ వేసినారు కాబట్టి వీళ్ళు తెలిసినంత వరకు కొద్దిగా అక్కడక్కడ లాగున్నారు. ఇది అట్లా 4 వైర్లు లాగున్నారండి, అలా లాగకూడదు. మనం లైట్ పాయింట్ దగ్గర 2 వైర్లు జాయింట్లు కొట్టుకొని నీట్గా లాక్కోవాలి. ఇదండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, చూసారు కదా. హాల్లో కూడా స్విచ్ బోర్డు మారుతున్నామండి, అన్నీ 8 మోడల్ పెడుతున్నారు. మనం తీసేసి 16 మోడల్ పెడుతున్నామండి. ఇది పూజ రూమ్ దగ్గర 8 మోడల్ పెట్టాను. డైనింగ్ హాల్ ఇదండి. ప్రొఫైల్ కూడా ఇంకా మార్పు ఇచ్చేస్తున్నాము, డిజైన్ చూపిస్తాను. వాళ్ళు ప్రొఫైల్ కట్ చేసేదానికి మన దగ్గర సపరేట్గా మనుషున్నారండి. ముందరగా సీలింగ్ లైట్లు కట్ చేసుకొని తర్వాత ప్రొఫైల్ కట్ చేస్తాము. ప్రొఫైల్ కూడా సెలెక్షన్ అయిపోయింది, చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఇది స్క్వేర్ మోడల్ తెచ్చినామండి. సీలింగ్ లైట్లన్నీ అంటే ప్లెయిన్గా ఉంది కాబట్టి స్క్వేర్ మోడల్ తెచ్చారు. మనం ఏంటంటే లైట్లన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ తర్వాత కటింగ్ చేపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ప్రొఫైల్ ఎలా కట్ చేస్తారు, ఏ విధంగా కట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందండి. పాత రోజుల్లో షీట్ పైకి కింద కట్ చేసేవాళ్ళు, తర్వాత ఏంటంటే దాన్ని అలాగే గురువు తీసి దాంట్లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మిషన్లు వచ్చినాయి ప్రొఫైల్ కటింగ్ కూడా. అది మామూలు పాత మిషన్లే మనం చూస్తున్నాము, కాకుంటే ఇప్పుడు మనం దాన్ని కొద్దిగా యూజ్ చేస్తున్నాం. ఇదిగోండి మిర్రర్ దగ్గర ప్రొఫైల్ ఛానల్ వర్క్ స్టార్ట్ చేశారు మా తమ్ముడు, మా శిష్యుడు పవన్ కుమార్ అండి. అతను పవన్ కుమార్ అని చెప్పడు, ఎవరు అడిగినా ఏం పేరు అంటే పవన్ కళ్యాణ్ అంటాడు. చాలా బాగా చేస్తాడు. ఈ బెల్లర్ అన్న కూడా రెడీగా వచ్చి అప్పటికప్పుడు కొట్టడంగానే మనం పెట్టేయంగానే
ప్లాస్టరింగ్ చేసి చాలా సపోర్టింగ్ ఇచ్చారండి. రేపు స్విచ్ బోర్డులు వేసుకోవచ్చా అంటే అన్న నువ్వు ఇబ్బంది లేదు, ఒక్కరోజు ఉదయాన్నే స్పాంజితో నీళ్ళు బట్టి పక్క రోజు వేసుకోమని చెప్పారు. చాలా నీట్గా వచ్చింది. మనకి స్విచ్ బోర్డులు ప్లాస్టరింగ్ చేసేటప్పుడు కార్నర్స్ మెయిన్ అండి. ఎంత కోణాలు నీట్గా పెడితే అంత నీట్గా స్విచ్ బోర్డు ఉంటుంది. థ్యాంక్ యూ అన్న మేస్త్రి గారు, థ్యాంక్ యూ. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ ఏంటంటే అన్నీ 2.5కి 1.0 జాయింట్లు కొట్టేసి లాగున్నారండి. మనం అది డిస్టర్బ్ చేద్దామంటే సెట్ కావట్లేదు. ఇది బయట పక్క బీమ్ వచ్చిందండి, అర్రాయి కూడా 4 ఇంచులు, మధ్యలో బెల్ట్ వేసారు, అందుకని కొద్దిగా కిందకు కొట్టాము. ఇదండి ఇది వచ్చి హాల్లో ప్రొఫైల్ డిజైను. దీంట్లో కూడా మళ్ళీ మార్పులు జరిగాయి. ఇది మొత్తం అన్నమాట. ఈ ఎంబీఆర్ అంటే మాస్టర్ బెడ్రూము, దానిపైన చిల్డ్రన్ బెడ్రూము, డైనింగ్ హాలు, పూజ రూము, కిచెన్లో అది వేయలేదు. లాస్ట్లో ప్రొఫైల్ ఎంత మిగిలితే అంత దాన్ని బట్టి వేస్తామని చెప్పానండి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తానండి. ఆల్రెడీ ఛానల్ వర్క్ అయిపోయింది, మొత్తం వర్క్ జరుగుతూ ఉంది. మీకు రేపు ప్రొఫైల్ ఎలా కట్ చేశారో రేపు అది చూపిస్తాను. ప్రొఫైల్ నేను మీటర్కి ఎలా తీసుకుంటున్నాను, రేట్ ఎంత, మనమే మెటీరియల్తో చేస్తే ఎంత, లేబర్ చేస్తే ఎంత పడుతుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి మనం మెటీరియల్తో చేస్తే వాళ్ళకి నచ్చదు. ఎప్పుడైనా లేబర్ కాంట్రాక్టే మాట్లాడుకోండి. మీటర్లకి ఎంత అని తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి ఏంది అన్నీ చెప్తాను. ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ పిఎస్ఎం ఆచార్య. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ అండి.